ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన 2 సెషన్స్లో లేదంటే 2 ఎపిసోడ్స్లో మనము భూమి ఏ విధంగా తిరిగి మరి ఆకారంలోనికి తీసుకురావడం జరిగింది. తర్వాత ఆ సృష్టి క్రమము మనము చూసాము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి జననము, ఆదాము యొక్క మరి ఆదాము ఎలాగూ మరి సృష్టింపబడ్డాడు, ఆదాము యొక్క సృష్టి, యేసుక్రీస్తు ప్రభు వారి జననము, ఇవన్నీ విషయాలు మనం ధ్యానించాము. అయితే ఈరోజు ప్రత్యేకించి మరి మీతో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఏ విధంగా జరిగిందో ఆ విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్యాటర్న్ ఏంటి అంటే అదే మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వారి వలన ఏ విధంగా మరి సృష్టి ఆరంభము జరిగింది, అలాగే పాడైపోయిన భూమి తిరిగి మరి దేవుని కృపను బట్టి మరి తిరిగి రూపింపబడిందో, ఏ విధంగా ఆదాము సృష్టింపబడ్డాడో, ఏ విధంగా క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడో, అనేక విషయాలు మనం ధ్యానించాము. అయితే ఇప్పుడు అదే ప్యాటర్న్లో క్రీస్తు యొక్క పునరుద్ధానం కూడా మనం ధ్యానిద్దాం. మరి ధ్యానించే ముందు చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మరి ఒకసారి నాయన నీ సన్నిధికి రాగలిగే భాగ్యమునిచ్చావు, నీ సన్నిధిలో నిలబడగలిగే కృపను అనుగ్రహించావు. నీకు స్తోత్రములు. నన్ను నీ ఆత్మ చేత నింపావు మరి ప్రభా, నీ మాటలు మాత్రమే నా నోట నుంచావు. నీకు స్తోత్రములు. ఆయన ప్రతి విధమైన మరి ప్రభా తన శోధన నుండి నాయన తప్పించి మరి ప్రభా ఇదిగో నాయన నీ మాటలు మాట్లాడటానికి నన్ను సిద్ధపరిచిన గొప్ప దేవుడు, నీకు స్తోత్రములు. ప్రతి విధమైన ఆటంకమును నాయన క్రీస్తులో కొట్టివేసి ఉంటుండగా మరి ప్రభా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మాటలు మాట్లాడున్నది నేనైనప్పటికీ నన్ను నీ యొక్క శిలువ చాటున మరుగుపరుచుకొని నాయన నీవే మహిమను పొందుకొనమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమెన్. ఓకే, మనము ఆది కాండము 1వ అధ్యాయము ఆ మొదటి 3-4 వచనాలు ధ్యానించాము. మరి ముఖ్యంగా ఆ వచనాల్లోనికి ఇంకా నేను ఆ వచనాలను తిరిగి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ ఒక మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మరి వారి యొక్క మరి ఆదిలో వారికి ఉన్న ఆ యొక్క నిబంధన, వారి యొక్క పరిచర్య, లేకపోతే వారు ఏ విధంగా మరి వారి ముగ్గురి మధ్యలో సంబంధం ఎలా ఉండిందో మరి గతించిన 2 ఎపిసోడ్స్లో వివరించాను. దాన్ని మరొకసారి మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అదే మూలము, అదే ఒక మరి ఫౌండేషన్ లాంటిది, మరి పునాది లాంటిది. మరి ఆ పునాదిని మీద అనేక అంశాలు నేను మీ ముందు నిర్మించడం జరిగింది. అలాగే క్రీస్తు యొక్క పునరుద్ధానము కూడా అదే పునాది పైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల వారి ముగ్గురి మధ్యలో ఉన్న ఆ యొక్క సంబంధాన్ని గుర్తు చేస్తూ మరి పునరుద్ధానంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒకసారి గమనించండి. ప్రత్యేకించి మళ్ళొకసారి అదే నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ పరిస్థితి భూమి పునాదులు వేయబడక మునిపే ఇటువంటి పరిస్థితి. మరి ఎందుకనంటే 1వ అధ్యాయములో ఆది కాండం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అన్నదానికి
హెబ్రీ పదము వాడబడింది ఎలోహీం. ఎలోహీం 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 అంటే త్రిత్వమగు దేవుడు. ఒకవేళ ఇంగ్లీష్లో అయితే ఎలోహిం అంటారు. అంటే ఇది ప్లూరల్. ఇంగ్లీష్లో మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇది ప్లూరల్. ఎల్ అంటే సింగులర్. ఆ మొదటి వచనములో ఒకవేళ హెబ్రీ భాషలో రాయబడిన దేవుని గ్రంథము ఒకవేళ మీరు చదివినట్లయితే మీరు ఎలోహిం అనే పదం చూస్తారు, కానీ ఎల్ అనే పదం చూడరు అక్కడ. అంటే ప్లూరల్. ప్లూరల్ అంటే త్రిత్వము. అందుకనే ఆయన నరుని మన రూపమందు సృష్టిద్దాము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మన రూపములో అంటే త్రిత్వము అగు. అయితే ఇక్కడ మనము సృష్టి ఆరంభము కానీ లేదంటే పాడైపోయిన భూమిని తిరిగి రూపములోనికి ఆకారంలోనికి తీసుకొని రావాలి అని అంటే పరిశుద్ధాత్మ అల్లాడినట్లుగా మనము ధ్యానించాము. మరి మాట పలుకగా మరి వెలుగు కలిగెను అని కూడా మనం విన్నాం. అంటే దేవుని వాక్యము పలకగానే ఆ రూపము లేని ఆకారము లేని భూమి తిరిగి ఆకారములోనికి వచ్చిందని మనం ధ్యానించాం. అయితే ఇక్కడ గమనించాల్సింది, నేను మరి ఒకసారి చెబుతా ఉన్నాను మీకు, ఇక్కడ ఏమిటి అని అంటే క్రీస్తు కుమారుడు వాక్యము. మరి ఈ వాక్యము పలకగానే రూపము లేని ఆకారము లేని భూమి తిరిగి ఆకారములోనికి రావడము. అంటే నివాస యోగ్యముగా లేని భూమి తిరిగి నివాస యోగ్యముగా మార్చబడటం. అంటే ఆకారము లేని దాన్ని ఆకారములోనికి తిరిగి తీసుకురావడం అనేది నివాస యోగ్యంగా దాన్ని చేయడం, పాడైపోయిన స్థితిలో నుంచి దానిని బాగు చేయడం. సో అక్కడ మనం ఏమని ధ్యానించామనంటే కుమారుడు అనేవాడు వాక్యము కదా, అతడు విత్తనముగా మారాలి అని ధ్యానించాము. సో విత్తనము మరి ఆకారము లేని దాంట్లో ప్రవేశించినప్పుడు భూమి ఆకారం కలది అవుతుంది. విత్తనము లేనిది ఆకారం ఉండదు. సో విత్తనము ఆవశ్యకము. సో వాక్యము విత్తనముగా మారాలి అంటే కుమారుడు రిక్తునిగా చేసుకోవాలి. రిక్తునిగా చేసుకోవాలి అంటే తను తాను తగ్గించుకోవాలి, చేసుకోవాలి. అప్పుడే విత్తనంగా మార్చబడతాడు. అంటే ఇక్కడ కుమారుడు రిక్తునిగా అంటే విత్తనముగా మార్చబడటానికి మరి ఆయన సిలువ వేయబడినట్లుగా మనము ధ్యానించాం. అయితే కుమారుని ప్రేరేపించేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడిని అంటే కుమారుడు వాక్యము విత్తనంగా మారాలి అనంటే తన్ను తాను రిక్తునిగా చేసుకోవాలి. ఇంతకుముందు మనం మాట్లాడాము కూడా, మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నాను. అంటే తండ్రి కుమారుడు ఇరువురు కూడా నిబంధనలో ఉన్నట్లుగా మనం గమనించాలి. అంటే ఈ నిబంధన ఎప్పటిది? భూమి పునాదులు వేయబడక మున్పే తండ్రి కుమారులు నిబంధనలో ఉన్నారు. అంటే తండ్రి ప్రేమ కలిగిన వాడు, లేకపోతే ప్రేమించువాడు, ప్రేమించు దేవుడు, ప్రేమించువాడు, వాగ్దానం ఇచ్చువాడు, ఇచ్చువాడు, నెరవేర్చువాడు. కుమారుడు లోబడువాడు. కుమారుడు ఎవరు అంటే లోబడు
లోబడు వాడు. నిబంధనలో ఉన్నప్పుడు తండ్రి కుమారులు వారి మధ్యలో ఉన్న ఆ యొక్క సంబంధం ఎలా ఉంటుంది అంటే, తండ్రి కుమారుని ప్రేమిస్తాడు, కుమారుడు నమ్మకస్తుడై ఉంటాడు. అంటే తండ్రి నమ్మకస్తుడు అంటే విశ్వాస్యత, నమ్మకస్తుడు అని అంటే విశ్వాస్యత కలిగిన వాడు, విశ్వాస్యత. మరి కుమారుడు నమ్మదగిన వాడు. ఒకవేళ కుమారుడు అవిధేయుడైతే నిబంధన నుంచి తొలగిపోయినట్లు, కుమారుడు తొలగిపోయినట్లు. కానీ దేవుని కృపను బట్టి తండ్రి కుమారులు మరి నిబంధనలో ఉన్నారు. అంటే కుమారుడు లోబడు వాడు మాత్రమే, లోబడు వాడు. అందుకనే కుమారుడు కూడా పరిశుద్ధుడు, కుమారుడు కూడా పరిశుద్ధుడు. గమనించాలి. ఒకవేళ లోబడకపోతే, నిబంధన నుంచి తొలగిపోతే పరిశుద్ధత అనేది ఉండదు. సో తండ్రి కుమారులు భూమి పునాది వేయబడక మునిపే వారు ఇరువురు కూడా నిబంధనలలో ఉన్నట్లుగా మనం గమనించాలి. మరి పరిశుద్ధాత్మ యొక్క మరి ఆవశ్యకం ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్ముడు ఇరువురిని, తండ్రిని కుమారుని ప్రేరేపించేవాడుగా ఉంటాడు. తండ్రిని ఏమని ప్రేరేపిస్తాడు అని అంటే, మరి ప్రేమించుటకు, వాగ్దానమును ఇచ్చుటకు, వాగ్దానమును నెరవేర్చుటకు తండ్రిని ప్రేరేపించువాడు పరిశుద్ధాత్మ. మరి లోబడుటకు మరి ప్రేరేపించువాడు, కుమారుని లోబడుటకు ప్రేరేపించువాడు పరిశుద్ధాత్మ. ఈ విధంగా పరిశుద్ధాత్మ ఇరువురిని ప్రేరేపిస్తూ ఉంటాడు అని అర్థం. సో భూమి పునాదులు వేయబడక మునుపు ఇది వారి త్రిత్వమైన దేవుడు, ముగ్గురు మధ్యలో ఉన్న ఆ యొక్క సంబంధం. మనం దీనిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచే మనం ముందుకు వెళ్తాం. అయితే నిబంధన అని చెప్పాము. మరి లోబడువాడు అన్నప్పుడు తను తాను రిక్తునిగా చేసుకునేవాడు అని అంటే, మరి తను తాను రిక్తునిగా చేసుకునేవాడు అని అంటే, తనను తాను బలిపీఠము పైన యాగముగా పెట్టువాడు. ఎవరు? కుమారుడు. బలిపీఠము పైన తనను తాను యాగముగా పెట్టుటకు ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మ. తండ్రి ఎప్పుడు కూడా కుమారుణ్ణి మరి బలవంత పెట్టడు, తండ్రి బలవంత పెట్టడు. కానీ పరిశుద్ధాత్ముడు కుమారుణ్ణి ప్రేరేపిస్తాడు. ఎందుకు? బలిపీఠము పైన యాగముగా, సజీవ యాగముగా తనను తాను అర్పించుకోవటానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. ఎప్పుడైతే బలిపీఠం పైన పెట్టబడతాడో, సజీవ యాగముగా తను తాను అర్పించుకుంటాడో, మరణమగునంత వరకు తండ్రికి విధేయుడై ఉంటాడు. రెండవది, రక్తము కారునంతగా పాపముతో పోరాడువాడుగా ఉంటాడు. రక్తము కారునంతగా పాపముతో పోరాడువాడు అని అంటే దాని అర్థము కుమారుడు. పాపము అతనిని జయించలేదు అని అర్థం. ఆఖరి బొట్టు వరకు మరి పాపముతో పోరాడువాడుగానే ఉంటాడు. కానీ పాపమునకు పై చెయ్యి ఇవ్వడు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడిగా ఎందుకు ఉన్నాడు అంటే, తండ్రితో పరిశుద్ధుడైన ఆత్మస్వరూపి అయిన దేవునితో నిబంధనలో ఉన్నాడు కాబట్టే, లోబడిన వాడు కాబట్టే, తండ్రి దగ్గర లోబడుట నేర్చుకున్నాడు కాబట్టే, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి మరి లోబడుటకు నేర్చుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మరి మరణమగునంత వరకు తండ్రికి లోబడి మరి రక్తము కారునంతగా పాపమును ఎదిరించిన వాడు మరి ఎవరు అంటే కుమారుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది నిబంధన, బలిపీఠము. మరి బలిపీఠం పైన ఏమి కార్చాడు అనంటే రక్తము. చూడండి, నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను.
ఎన్నో సందర్భాల్లో నా జీవితానికి ఈ మూడు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. బలిపీఠం, రక్తం. నేనంటాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, మరి తండ్రి కుమారుడు నిబంధనలో ఉండి పాపమును ఎదిరించువాడుగా, తండ్రికి లోబడివాడుగా ఉన్నాడు కాబట్టి తన యొక్క రక్తాన్ని కార్చాడు. సో ఎప్పుడైతే తన రక్తాన్ని కారుస్తాడో అప్పుడే ఆ వాక్యము విత్తనముగా మార్చబడుతుంది. రక్తము కారంది వాక్యము విత్తనముగా మార్చబడదు. మరి విత్తనముగా మారకపోతే మరి నిరాకారంగా ఉన్న భూమి ఆకారంలోనికి రాదు. రక్తము కార్చకపోతే నిరాకారంలో ఉన్న నీ జీవితము, నా జీవితం ఆకారంలోనికి రాదు. రక్తము కార్చకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు విడుదల లేదు. కావున నిబంధన, బలిపీఠము, రక్తము ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది నేను దేని గురించి వివరిస్తున్నాను మీకు అంటే, భూమి పునాదులు వేయబడక మునిపే ఈ యొక్క పరిస్థితి. ఈ పరిస్థితి అంటే భూమి పునాదులు వేయబడక మునిపే అని అంటే ఇది ఎక్కడ, ఇది భూలోకంలో జరిగినది కాదు. ఇది అంటే ఆత్మస్వరూపులుగా ఉన్న వారు ఈ విధంగా నిబంధనలో ఉన్నారు అని అర్థం. ఎందుకనంటే హెబ్రీ గ్రంథకర్త ఏమని చెప్తాడంటే, విశ్వాసం అనున్నది ఏమంట, నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అయి ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, భూమి పునాదులు వేయబడక మునుపు వీరు అదృశ్యులే కదా? అదృశ్యులే కదా? ఎవరు అదృశ్యులు, కనబడని వారు. సో అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంట ఏది? విశ్వాసము. సో విశ్వాసం వలన నేను ఆ మొదటి అధ్యాయం ఆదికాండము చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించింది, బయలుపరిచింది ఏంటంటే త్రిత్వము అక్కడే ఉంది. మొదటి వచనంలోనే ఎలోహీం అని ఉంటుంది. అంటే మొదటి వచనంలోనే ఎలోహీం అన్నప్పుడు ఆ ముగ్గురు ఉన్నారు అని అర్థం. ఆ ముగ్గురి మధ్యలో వారికి ఉన్న సంబంధం ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భూమి పునాదులు వేయబడక మునుపు నువ్వు నేను లేము. మానవుడు సృష్టింపబడలేదు. అంటే మానవుడు ఇంకా ఉనికిలోనికి రాలేదు. మానవుడు ఉనికిలోనికి రావాలి, మానవుడికి శరీరం ఇవ్వాలి. అప్పుడు మానవుడు ఫిజికల్ థింగ్స్ చూస్తాడు, భౌతికమైన వస్తువులను చూడగలుగుతాడు. మరి భౌతికమైన క్రీస్తుని కానీ మరి ఎవరు కూడా ఆ కాలంలో చూసి ఉండలేదు. అంటే అదృశ్యులైన వారు ఉన్నారు అనుటకు రుజువు విశ్వాసం. విశ్వాసమును బట్టి నేనేం చెప్తున్నాను, భూమి పునాదులు వేయబడక మునిపే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు మరి ఒక నిబంధనలో ఉన్నట్టుగా నేను గమనిస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీరు గమనించాల్సింది ఏమిటి ఇప్పుడు అనంటే, మనం ధ్యానించాము ఆదాము ఏ విధంగా మరి సృష్టింపబడ్డాడో. దానికి నేను మళ్ళీ తిరిగి వెళ్ళను. క్రీస్తు ఏ విధంగా మరి జన్మించాడో అది ఒక మాట నేను మీకు చెప్తాను. క్రీస్తు ఏ విధంగా జన్మించాడు అనేది మీకు ఒక మాట చెప్తాను. దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఇంతకుముందు నేను దాన్ని ధ్యానించాను కూడా, మీకు చెప్పాను కూడా. నేను మళ్ళీ దాన్ని నేను చెప్పి ఎక్కువ సమయం తీసుకోను, డైరెక్ట్ పునరుద్ధానం వస్తాను. అయితే ఇక్కడ ఆత్మ ప్లస్ విత్తనం. ఈ రెండు ప్రాముఖ్యం.
ఇదిగోండి విత్తనమే మరి వెళ్ళి రూపం లేని దానికి రూపం ఇచ్చింది. అలాగే ఆత్మ ప్లస్ విత్తనం మరియను మరి పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నప్పుడు ఏమి జరిగింది? లూకా సువార్త మనము ఒకవేళ మొదటి అధ్యాయము ధ్యానించినట్లయితే మళ్ళీ చెప్తాను. లూకా సువార్త మొదటి అధ్యాయము ఆ, 35వ అధ్యాయం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అంటే గబ్రియేలు దూత మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సుసమాచారము శుభవార్త మరి తను గర్భవతి అవుతుందని మరి క్రీస్తుని కంటుంది అని మరి గబ్రియేలు దూత చెప్పినప్పుడు ఈ వచనం నేను చదువుతున్నాను. దూత ఏమంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. లూకా సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతి నీ శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ఆ యొక్క దేవుని మాటను లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని గబ్రియేలు దూత మరి మరియ దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన ఏమంటున్నాడు? నీవు దేవుని యొక్క అనుగ్రహము పొందిన దానము అంటున్నాడు. అంటే దేవుని యొక్క అనుగ్రహము తన పైన ఉన్నది కనుక అనుగ్రహం ఉన్నవారికే వారు పొందుకుంటారు, అనుగ్రహం లేని వారు పొందుకొనలేరు. దాని అర్థము మరియ పైన దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి ఆ సమాచారము తనకు ఇవ్వబడింది. అంటే విశ్వాసమును బట్టి ఆ సమాచారాన్ని తాను స్వీకరించింది. అంటే ఆ సమాచారం ఎలాగొచ్చింది? దేవుని వాక్యముగా గబ్రియేలు దూత మోసుకొని వచ్చాడు. అంటే వాక్యము మరి తనకు ఇవ్వబడింది. ఆ వాక్యము విత్తనముగా తనలోనికి ప్రవేశించాలి. అంటే దాని అర్థము ఆ వాక్యము తను గ్రహించాలి. అంటే ఆయన అనుగ్రహం కలిగింది కాబట్టి ఆయన దానిని స్వీకరించాలి, ఆమె దానిని స్వీకరించాలి, దేవుని మాటలను స్వీకరించాలి. అంటే ఆ వాక్యము విత్తనముగా తన యొక్క హృదయములో ఏమి జరుగుతుంది అనంటే ఆ విత్తనము గబ్రియేలు దూత వాక్యము మోసుకొని వచ్చినప్పుడు మరియ ఆ వాక్యమును అంగీకరించింది, లేదంటే స్వీకరించింది. ఎలా స్వీకరించింది అంటే విశ్వాసమును బట్టి. విశ్వాసము బట్టి ఆ వాక్యమును తను స్వీకరించింది. ఆ వాక్యమును స్వీకరించింది అంటే ఆ వాక్యము తనలో విత్తనముగా నాటబడింది. పరిశుద్ధాత్మ తన మీదికి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ వాక్యం ఆత్మ ప్లస్ విత్తనము తనలో ప్రవేశించింది. అంటే పరిశుద్ధాత్మ వలన తను గర్భవతి అయింది అని అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే ఇంగ్లీష్లో కూడా నేను చెప్తాను. ఎందుకనంటే షీ ఫౌండ్ ఫేవర్. అండ్ అక్కడ ఇంగ్లీష్లో కూడా దూత ఏమని చెప్తాడు అని అంటే 30వ వచనంలో, అండ్ ద ఏంజల్ సెడ్ ఆన్టు హర్, ఫియర్ నాట్ మేరీ, ఫర్ దౌ హ్యాస్ ఫౌండ్ ఫేవర్ విత్ గాడ్. అంటే దేవుని అనుగ్రహము పొందిన దానవు అని గబ్రియేలు దూత చెబుతాడు. సో గబ్రియేలు దూత ఎప్పుడైతే ఆ మాట చెబుతాడో ఓకే అనుగ్రహము ఉన్నది అని గ్రహించి, అనుగ్రహము ఉన్నది కనుక మనము దేవుడు అనుగ్రహించినప్పుడు స్వీకరించాలి. అంటే దేవుడు అనుగ్రహము కలిగిన వాడు మనకు అనుగ్రహించడానికి సిద్ధపడ్డాడు. అనుగ్రహము, అనుగ్రహించడము, గ్రహించడము. హిందీలో కూడా గ్రహణ్ అంటారు. గ్రహణ్ అంటే పొందుకొనడం. చూడండి, అనుగ్రహ అని కూడా అంటారు హిందీలో. అనుగ్రహం అంటే దేవుని కృప. దేవుని కృప ఉంది అని అంటే దేవుని ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఏమనుంది?
ఇంగ్లీష్లో ఏముంది, గాడ్ ఫేవర్డ్ యూ అంటే దేవుడు నీ పైన అనుగ్రహము కలిగిన వాడుగా దేవుడు ఉంటున్నాడు. సో దేవుని అనుగ్రహం అంటే దేవుని కృప మన మీద ఉన్నప్పుడు విశ్వాసము ద్వారా అది మనం పొందుకోవాలి. అంటే అనుగ్రహం కలిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం పొందుకోవాలి. సో అదే విశ్వాసము. ఎందుకు అనంటే ఈ మాట నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము కలిగిన వాడవైతే దేవుడు చెప్పిన మాటను నువ్వు విత్తనముగా నువ్వు హృదయంలోనికి తీసుకొని వెళ్తే నీవు మార్చబడతావు. దాని అర్థం ఏమిటి అంటే దేవుని ఆత్మ నీలో ప్రవేశిస్తుంది, దేవుని ఆత్మ నీలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? నేను పునర్జన్మ పొందుకుంటాను. పునర్జన్మ అంటే దాని అర్థం ఏమిటి? ఒకడు ఆత్మ మూలంగాను, ఒకడు నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యమును చూడ నేరడు. అంటే దేవుని వాక్యమును స్వీకరించి విత్తనముగా మనలో దాన్ని నాటుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మార్పు వస్తుంది. అంటే మనము నూతనముగా జన్మించు వారముగా ఉంటాము. అలాగుననే మరియ కూడా ఆ వాక్యమును స్వీకరించింది కనుక, ఆ వాక్యము విత్తనంగా మార్చబడింది కనుక, దేవుని ఆత్మ ఆమె మీద కమ్ముకొని ఉన్నది కనుక, ఆత్మ ప్లస్ విత్తనము. అప్పుడు ఏమి జరిగింది అంటే తన గర్భంలో ఒక శిశువు రూపించబడ్డాడు. ఇది నేను మానవ జన్మ ఎలాగుంటుంది అది కూడా నేను క్లియర్గా పోయిన వీడియోలో చెప్పాను. అది మీరు ఒకసారి మళ్ళీ తిరిగి దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలాగున క్రీస్తు యొక్క జననము పరిశుద్ధాత్మ వలన జరిగింది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ మరి క్రీస్తు యొక్క పునరుద్ధానంలోనికి వెళ్దాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అని అంటే, ఆ విత్తనము, ఆత్మ ప్లస్ విత్తనం ఎక్కడ ప్రవేశించింది అని అంటే నిరాకారంగా ఉన్న మరి మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ఇంగ్లీష్లో ఎగ్ అంటారు. సో విత్తనము ఎగ్లో పడి చేస్తే నేనేమని చెప్పాను అని అంటే జైగోట్. కొద్ది రోజుల తర్వాత ఆ జైగోటే ఫీటస్గా మార్చబడుతుంది. ఫీటస్ 9 నెలల తర్వాత ఒక బాబు కానీ పాపగా పుడతారు. సో దాని అర్థం ఏమిటి అంటే విత్తనము ఆకారము లేని ఆ పదార్థములో ప్రవేశించినప్పుడు ఇదిగో కొత్త రూపము, ఈలాగున కొత్త రూపము సంతరించుకుంటాడు. అంటే విత్తనము ఇదిగోండి, ఇక్కడ నేను చెప్పాను కదా విత్తనము అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు యొక్క జననం కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎలాగైతే భూమి నిరాకారంగా ఉన్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏ విధంగా మరి వారు సమాలోచన చేసి ఎవరు వెళ్తారు, విత్తనముగా ఎవరు మార్చబడతారు అని అనుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ కుమారుని ప్రేరేపించి విత్తనముగా మార్చబడి మరి భూమికి ఆకారం ఇచ్చినట్లుగా మనం గమనించాం. అలాగే మీరు కీర్తనకారుడు ఒక మాట కీర్తన గ్రంథంలో 14 అధ్యాయము 2వ వచనం అనుకుంటాను, నాకు రెఫరెన్స్ గుర్తులేదు కానీ ఒకసారి మళ్ళీ ప్రయత్నిస్తాను. నేను కీర్తన 14 ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 14వ వచనము కీర్తన 14వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతున్నాను. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించరు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇది పరిస్థితి. అంటే భూమి
ఆ ఆది కాండంలో నిరాకారంగా ఉండింది, దానికి తిరిగి ఆకారం ఇవ్వబడింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆదాము సంతానము తప్పిపోయారు కనుక భూమి ఉన్న ఆకారంలో నివాస యోగ్యంలో ఉన్నా కానీ మనుష్యులు అంటే మానవులు మేలు దారి తప్పి ఒక్కడు కూడా మేలు చేయువాడుగా లేడు, అంటే అందరూ కీడు చేయువారుగా ఉన్నారు. సో భూమి అంతా కీడు ఉన్నది. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే దెర్ ఇస్ ఇంజస్టిస్ అక్రాస్ ద గ్లోబ్. అంటే ఎక్కడ కూడా నీతి లేదు, ఎక్కడ కూడా పరిశుద్ధత లేదు. సో ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు, ఒక్కడు కూడా మేలు చేయువాడు లేడు. అది పరిస్థితి. అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒక మీటింగ్ పెట్టుకున్నారనుకోండి. ఆ మీటింగ్లో ఏమని ఉంటుంది అంటే, అయ్యో ఏ విధంగా మరి భూమి నిరాకారంగా ఉండిందో ఇప్పుడు మానవుడు నిరాకారంగా ఉన్నాడు. అంటే పరిశుద్ధుడిగా లేడు, సంపూర్ణుడిగా లేడు, అసంపూర్ణుడిగా మార్చబడ్డాడు. అంటే తిరిగి మానవుణ్ణి సంపూర్ణ చెయ్యాలి అనే ఒక మిషన్ వారు పెట్టుకున్నారు. ఆ మిషన్ మళ్ళీ వారు సమాలోచన చేసి మళ్ళీ అక్కడ విత్తనం కావాలి. విత్తనం లేనిది జరగదు. ఆ విత్తనం ఎక్కడికి వెళ్ళాలి? కన్యక గర్భమందు ప్రవేశించాలి. అంటే తిరిగి మళ్ళీ భూమి పునాదులు వేయబడక మునుపు పాత నిబంధన కాలంలో సమయం వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ మీటింగ్ జరిగింది అనుకోవాలి మనం. అంటే క్రీస్తు ఇంకా పుట్టలేదు. క్రీస్తు పుట్టుక మునుపు ఈ మీటింగ్ జరిగి ఉండొచ్చు. ఏమిటి అనంటే మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు, మరి అందరూ కీడు చేయవారుగా ఉంటున్నారు. సో అక్కడ మేలు చేయవాడు పరిశుద్ధుడు ఒకడు వెళ్ళాలి. మరి ఎవరు వెళ్తారు అనంటే వాడు విత్తనంగానే వెళ్ళాలి. ఎందుకనంటే ఉనికిలోనికి రావాలి. ఎందుకనంటే నీవు నేను ఉనికిలో ఉన్నాము కాబట్టి మనం భౌతికముగా ఉన్నాము, భౌతిక విషయాలను భౌతిక వస్తువులను చూడగలుగుతాం. కాబట్టి భౌతికంగా క్రీస్తు ఈ భూలోకానికి రావాలి. సో భౌతికంగా మేలు చేయటానికి పరిశుద్ధుడిగా శరీరధారిగా ఈ లోకానికి రావాలి. సో అప్పుడు శరీరధారిగా రావాలి అనంటే కుమారుడిని ప్రేరేపించేవాడు ఎవడు అంటే పరిశుద్ధాత్మే మళ్ళీ ప్రేరేపణ. ఏమని ప్రేరేపణ? ఇదిగో అక్కడ మేలు చేసేవాడు ఎవడు లేడు, ఎవరు వెళ్తారు అనంటే తండ్రి కుమారుణ్ణి బలవంత పెట్టడు. తండ్రి కుమారుని బలవంత పెట్టడు, కుమారుణ్ణి సిద్ధపరుస్తాడు అంతే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్ముడు కూడా బలవంత పెట్టడు. పరిశుద్ధాత్ముడు కుమారుని ప్రేరేపించి మళ్ళీ తనని తాను రిక్తునిగా చేసుకుని, మొదట్లో ఎలాగో రిక్తునిగా చేసుకున్నాడో చూడండి. క్రీస్తు గురించి అనేక సందర్భాల్లో చెప్పబడింది. సమస్తమును ఆయన మూలమున, ఆయన కొరకు, ఆయన ద్వారా సృష్టింపబడింది. ఆయన కొరకే, ఆయన మూలమున, ఆయన ద్వారానే సృష్టింపబడింది. ఆయన లేనిది ఏది కూడా జరగలేదంట. సత్యం అది. ఎందుకనంటే ప్రతిసారి సృష్టి అన్నప్పుడు వాక్యము విత్తనంగా మారాలి. వాక్యము విత్తనంగా మారాలి అనంటే కుమారుడైన వాడు, త్రిత్వంలో ఉన్న కుమారుడు, నిబంధనలో ఉన్న కుమారుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి తను తాను రిక్తునిగా చేసుకొని, తను తాను ఖాళీగా చేసుకొని, తండ్రితో సమానుడుగా ఉన్నప్పటికీ అది విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కూడా తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని, అంటే ఖాళీగా చేసుకొని, అంటే నేను అంటాను బలిపీఠం పైన యాగముగా. ఎందుకంటే విధేయుడు అన్నప్పుడు మరణమగునంత వరకు పాపమును ఎదిరించేవాడు, మరణమగునంత వరకు తండ్రికి విధేయుడై ఉండేవాడు ఎవరు అంటే కుమారుడే. సో కుమారుడు వెళ్తేనే కానీ ఇదిగో ఆ పరిశుద్ధ వాక్యము మన మధ్యలోనికి రాదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రాముఖ్యమైనది చూడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే ముగ్గురు కూడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఒక్కొక్కరి రోల్ క్లియర్లీ డిఫైన్ అయి ఉన్నది ప్రేమని దేవుని బిడ్డలారా. అందుకనే భూమి పునాదులు వేయబడక మునుపే ఆయన నిన్ను నన్ను ఎరిగినవాడు. భూమి పునాదులు వేయబడక మునుపే తండ్రితో ఉన్నవాడు ఆయన. అందుకని తను తాను రిక్తునిగా చేసుకుని భూలోకమునకు విత్తనముగా మరి కన్యక గర్భమందు ప్రవేశించాడు. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18 అనుకుంటాను ఆ వచనం ఒకసారి చదువుతాను. క్రీస్తు యొక్క ప్రాముఖ్యత మీకు ఇందులో అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
17వ వచనం, 15వ వచనం నుంచి చదువుతాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై. హల్లెలూయా. చూడండి, ఆయన అదృశ్య దేవుడు. అదృశ్య దేవుడు అని అంటే చూడు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు విశ్వాసము ఒక ఏమంటారు రుజువు అంట. నిరీక్షింపబడుచున్నవి వాటి యొక్క నిజ స్వరూపం అంట. విశ్వాసము అంటే చూడబోయేది. మన పునరుద్ధానం మనం చూడబోతున్నాము. అది మనం నిరీక్షించుచున్నాము అనంటే అది విశ్వాసమున్నది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపము. అంటే విశ్వాసము ద్వారా పునరుద్ధానము, అలాగే విశ్వాసము ద్వారా అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ పౌలు భక్తుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు. ఈ ఇంగ్లీష్లో ఏమనుంది అంటే, who is the image of the invisible God, the firstborn of every creature. చూడండి, ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రతి దానికి ఆది సంభూతుడు. ఆయన లేనిది ఏది కూడా జరగలేదు. ఏలయనగా 16వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇంతకుముందు 15వ వచనం చదివాను, ఇప్పుడు 16వ వచనం చదువుతున్నాను. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, దృశ్యమైనవి కానీ అంటే భౌతికంగా మనం చూడగలిగేవి, అదృశ్యమైనవి అనంటే విశ్వాసం ద్వారా విశ్వాస నేత్రములతో చూడగలిగినవి. అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. హల్లెలూయా. ఓరికార షారారాబా ఓరికేరెందరాబా ఓరికార షారారాబా ఓరికాబాబా. గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నా నోటి నుంచి వచ్చినవి కాదు. ఈ వాక్యము సత్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము సత్యము. పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించాలి. అందుకనే ఇక్కడ రాయబడింది అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనవి కానీ ఏవైనవి అదృశ్యమైనవి అంటే అనంటే భూమి పునాదులు వేయబడక మునుపు నీవు నేను ఉనికిలోనికి రాకముందు ఉన్నవి. అవన్నీ అదృశ్యములే. ప్రస్తుతము కూడా అదృశ్యములుగా ఉన్నవి. అవన్నీ కూడా కాలము సంపూర్ణమైనప్పుడు అవన్నీ నీవు నేను చూస్తాము. ప్రేమను దేవుని బిడ్డలారా, కావున ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను. అందుకనే కుమారుడు లేనిది, కుమారుడు విత్తనముగా మార్చబడింది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేనిది, తండ్రి అయిన దేవుడు వాగ్దానం ఇచ్చువాడు, తండ్రి అయిన దేవుని ప్రేమ ఒకవేళ లేకపోతే నీవు నేను ఈ లోకములో ఉండేవారమే కాదు. ప్రేమ పునాది చూడండి. మరి నమ్మకము లేదంటే విశ్వాసము పునాది, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ పునాది. ఇవన్నీ పునాదులు కనుకనే ఇదిగో అదే ప్రక్రియలో అదే మరి ప్యాటర్న్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి తను తాను రిక్తునిగా చేసుకొని విత్తనముగా కన్యక గర్భంలో, ఆత్మ ప్లస్ విత్తనము కన్యక గర్భమందు ప్రవేశించినప్పుడు అక్కడ ఏమి జరిగింది అని అంటే ఇంగ్లీష్లో వూంబ్లో ఆ విత్తనము అంటే ఆ స్త్రీ ఒకవేళ నేను ఇందాక చెప్పినట్లుగా మరి మానవ జన్మ ఎలా ఉంటుంది అంటే మానవ విత్తనము స్త్రీ గర్భంలో ప్రవేశించినప్పుడు ఆకారము లేని దానిలో ఆ విత్తనము అంటే ఆ స్పర్మ్ పడి చచ్చినప్పుడు మరి అది జైగోట్గా మారుతుంది. పడి చచ్చిన తర్వాత జైగోట్గా మారుతుంది. జైగోట్ ఫీటస్గా మారుతుంది. ఫీటస్ 9 నెలల తర్వాత మరి ఒక శిశువుగా జన్మిస్తాడు. అంటే తల్లికి తెలుస్తుంది ఆ జీవము ఆ బిడ్డలో ఉన్నదని. ఎందుకంటే ఆ బిడ్డ తల్లి కడుపులో ఉండి గుద్దుతా ఉంటాడు, తంతా ఉంటాడు. అప్పుడు తల్లి ఎంత సంతోషపడుతుంది, నాలో ఒక జీవం ఉన్నది అని.
నాలో ఒక జీవం ఉన్నది అని. అలాగున యేసు క్రీస్తు ప్రభు వారిని మరి ఈ భూలోకంలోనికి మరి ఆ విధంగా వచ్చాడు. మీరు గమనించాలి. ఇర్మియా గ్రంథంలో మరి 1వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, దయచేసి ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను అడిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఇది యేసు క్రీస్తు ప్రభు వారికి వర్తిస్తుంది. ఇది చూడండి, గర్భములో నిన్ను రూపింపక మునుపే అంటే గర్భములో విత్తనంగా ప్రవేశించిన తర్వాత రూపింపబడక మునుపే కుమారుడిని తండ్రి ఎరుగుతాడు, ఎరిగినవాడు. ఎందుకంటే వారిద్దరు కూడా నిబంధనలో ఉన్నవారు. ఆ నిబంధనలో ఉన్నవారు కనుకనే తండ్రి ఏమంటున్నాడు, ఐ నో యూ, నేను నిన్ను ఎరిగి తిని. అంటే ఇప్పుడు నేను కూడా నా తండ్రి గర్భంలో ఇంకా విత్తనంగానే ఉన్నాను, కానీ నన్ను ఎరిగినవాడు ఆయన. ఇంకా ఏంటి ఇక్కడ క్రీస్తు గురించి చెబుతూ, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని. అంటే క్రీస్తు పరిశుద్ధుడిగా తల్లి గర్భంలో రూపింపబడ్డాడు. మానవ ప్రయత్నం ఏది కూడా అక్కడ లేదు, ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించి ఇదిగో మరి కన్యక మరి క్రీస్తుని కన్నది మరియా. అది మనం గమనించాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము వూంబులో మరి జీవము పోసుకున్నాడు. వూంబుని తెలుగులో ఏమంటారండి? గర్భసంచి, గర్భం, క్షమించాలి, గర్భం. సో విత్తనము ఎక్కడ ప్రవేశించింది? గర్భము. అప్పుడు రూపము అన్నదానికి నేను బారా అనే హీబ్రూ పదం నేను మీకు చెప్పాను. సో అది లాస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ క్రీస్తు ఇప్పుడు భౌతికంగా నీ ముందు నా ముందు ఉన్నాడు, గమనించాలి. సో భౌతికంగా ఉన్నప్పుడు తండ్రితో ఇక్కడ ఏంటి? అదృశ్యమైన క్రీస్తు ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు దృశ్యుడైన క్రీస్తు అంటే కనబడే క్రీస్తు మన ముందున్నాడు. అంటే ఇదే నిబంధన. సో మనమందరము కీడు చేయవారంగా ఉన్నాము కాబట్టి మనము మేలు చేయవారుగా మారాలి అని అంటే మనల్ని పాపములో నుంచి మనల్ని విడిపించాలి అన్నప్పుడు నేను అంటే క్రీస్తు యొక్క మరి మరణము, ఆయన శిల్వ మరణము, దాని గురించి నేను ఇప్పుడు ఎక్కువ చెప్పను. కానీ అక్కడ మన అందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాడు. అయితే గెత్సెమనేలో జరిగిన నేను ఇదే చూస్తాను, మళ్ళీ గెత్సెమనేలో కూడా ఇదే చూస్తాను. క్రీస్తు మరియ గర్భంలో ప్రవేశించే ముందు ఇదే త్రియేక దేవుని ప్రమేయం చూస్తాను. అలాగే క్రీస్తు తిరిగి సిలువ వేయబడక మునుపు ఈ త్రియేక దేవుని యొక్క సందర్భం నేను చూస్తాను. ఏమిటి అంటే గెత్సెమనే తోటలో కుమారుడు తండ్రికి మొరపెడుతున్నాడు. ఏంటి? నీ చిత్తమైతే. ఈ పాత్ర ఏమిటి? ఆ పాత్ర అంటే సర్వలోక పాపమును తనపైన వేసుకుని ఆ సిలువ పైన ప్రాయశ్చిత్తముగా, నా ప్రాయశ్చిత్తముగా, సర్వమానవాళి ప్రాయశ్చిత్తముగా మరణించాలి సిలువ పైన. అది చేదైన పాత్ర. ఆ పాత్ర మరి తాగుమని తండ్రి అతనిని బలవంతం చేయట్లేదు. కానీ ఆ పాత్ర తాగడానికి
ఎవరు ప్రేరేపిస్తున్నారు అంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ పాత్ర తాగనిది, ఆయన విత్తనముగా మార్చబడడు. చూడండి, మళ్ళీ మరణము, క్రీస్తు యొక్క మరణం ఏం చెప్తున్నా, శిలువ పైన ఆయన అర్పింపబడినప్పుడు ఆ యొక్క వాక్యము, శరీరధారిగా ఉన్న వాక్యము విత్తనముగా మారాలి. ఆయనే అంటాడు కదా, విత్తనము ఒంటిగా ఉంటే అది ఫలించదు, కానీ అది పడి చేస్తేనే ఫలిస్తుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆ మాట చెప్తారు. అంటే తన గురించి తానే అక్కడ విషయాన్ని చెప్పారు. ఏమిటి అనంటే, ఆ గెత్సెమనే తోటలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తండ్రి నీ చిత్తము మాత్రము జరిగించు అని అంటాడు. తండ్రి చిత్తానికి అప్పచెప్తాడు. తండ్రి ఏమాత్రము కూడా కుమారుణ్ణి బలవంత పెట్టలేదు, పరిశుద్ధాత్ముడు కూడా బలవంత పెట్టలేదు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. ఎలాంటి ప్రేరేపణ అంటే, అల్లాడువాడు కదా పరిశుద్ధాత్ముడు, పాడైపోయిన స్థితిలో ఉన్నది కదా మానవ జాతి, పాడైపోయిన స్థితిలో ఉన్నది, డిఫార్మ్డ్ స్టేట్లో ఉన్నది, నిరాకారంగా ఉన్నది. నా హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని బాగు చేయవాడు ఎవడునూ లేడు, ఆ మందు ఎక్కడా లేదు. మరి ఆ మందు ఆయనే ఇవ్వగలడు. కాబట్టి ఆత్మ అల్లాడువాడు కనుక, ఆత్మ అల్లాడుచుంటుండగా కుమారుడు ప్రేరేపింపబడతాడు. ఆత్మ అల్లాడుచుంటుండగా కుమారుడు ప్రేరేపింపబడతాడు. అందుకనే గెత్సెమనే తోటలో తండ్రి చిత్తానికి తనను తాను అర్పించుకున్నాడు. అప్పుడు శిలువ మరణమునకు ఆయన సిద్ధమయ్యాడు. ఆయన అందుకే అంటాడు యోహాను సువార్తలో, ఏమంటాడు, నేను ప్రాణము పెట్టుదును, ఎవరు నన్ను ప్రాణం పెట్టు అని అనరు, నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడతానంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఎవరి కొరకు అంటే, నా గొర్రెల కొరకు ప్రాణము పెట్టువానిగా నేను ఉంటాను. మరి ఆ ప్రాణమును పెట్టువానిగా ఉంటాను, మళ్ళీ తిరిగి ఆ ప్రాణమును నేను తీసుకునేవానిగా ఉంటాను అని అంటాడు. అంటే ఆయన మరణం గురించి చెప్తా ఉన్నాడు, తిరిగి ఆయన యొక్క పునరుద్ధానం గురించి చెప్తా ఉన్నాడు. మరి ఇంకొక మాట, మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే అనుకుంటాను, మరి లాజరు మరి ఆ సమాధిలో నుంచి లేపబడిన సందర్భంలో ఒక మాట అంటాడు, ఏంటంటే నేనే జీవమును పునరుద్ధానమును అయ్యుంటున్నాను అని. నేనే జీవము అన్నదానికి ఏంటి, మనం చూసాం ఇక్కడ, ఆయన లేనిది ఏది కూడా లేదు. ఇందాక చదివాము కదా కొలస్సీలకు రాసిన పత్రికలో, ఆయన లేనిది ఏది కూడా సృజింపబడలేదు, అందుకనే ఆయన జీవమై ఉంటున్నాడు. తిరిగి ఈ భూలోకాన్ని, లేదంటే నన్ను నిన్ను తిరిగి మరి రక్షణలోనికి నడిపించాలి అనంటే, నిరాకారంగా ఉన్న ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని బాగు చేయాలి అనంటే ఆయనే చేయాలి. ఆయనే నిత్య జీవంలోనికి మనల్ని నడిపించాలి. అందుకనే ఆయనే ఏమంటాడు, నేనే పునరుద్ధానమును జీవమును అయి ఉంటున్నాను అని చెప్తాడు. అయితే ఇక్కడ గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆయన రక్తము కార్చబడినప్పుడు చూడండి, అంటే ఆయన వాక్యము విత్తనముగా మార్చబడింది. వాక్యము, దేవుని వాక్యము విత్తనము. శిలువ మరణము, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇది భౌతికంగా ఆ కాలంలో ఉన్నవారు చూశారు. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యముగా, మరి ఈ లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, మరి ఈ సువార్తలలో మరి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వగా, మరి దేవుని భక్తులు మన కొరకు పొందుపరిచారు. అంటే భౌతికంగా క్రీస్తు సిలువ వేయబడ్డాడు, ఇక్కడ అదృశ్యం రూపంలో సిలువ వేయబడ్డాడు. ఏది కూడా మరి బాగుపడాలి అన్నా, ఏదైనా సృష్టింపబడాలి అని అంటే వాక్యం విత్తనంగా మార్చబడాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ వాక్యము సిలువ వేయబడినప్పుడు వాక్యము విత్తనముగా మార్చబడింది. అందుకనే గింజ పడి చేస్తేనే కానీ. ఇప్పుడు ఇక్కడ గర్భం కదా, గర్భంని నేను ఇంగ్లీష్లో ఏమన్నాను, వూంబ్ అన్నాను. అయితే ఈ విత్తనము వూంబులో పెట్టబడింది. ఇప్పుడు ఈ విత్తనము టూంబులో పెట్టబడింది. టూంబ్ అంటే సమాధిలో. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము, 23వ అధ్యాయం అనుకుంటాను, నేనే చదువుతాను. లూకా సువార్త
50వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. అంటే క్రీస్తు శిలువ మరణమును పొందిన తర్వాత శిలువ పైన ఇంకా తన యొక్క మృతదేహము విరాడుతుంటుండగా అరిమతయు అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. అంటే దాని అర్థం ఏమిటి? నిరీక్షణ కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు. కనిపెట్టువాడు అంటే నిరీక్షణ కలిగిన వాడు, కనిపెట్టువాడు. మీరు కనిపెట్టండి, మీరు ఆత్మచేత నింపబడతారు. కనిపెడితే ఆత్మచేత నింపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థము ఈ లోకము పోకడలతో సమ్మతించకుండా మీరు కనిపెట్టువారుగా ఉంటే మీరు దేవుని యొక్క మహిమను చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ అతని గురించి చెప్పబడింది ఏమిటి అంటే, వారు ఈ లోకము చేసిన పనికి సమ్మతించక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టు నుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. బాడీ ఆఫ్ క్రైస్ట్ వాస్ ప్లేస్డ్ ఇన్ ద టూంబ్. అంటే దాని అర్థము క్రీస్తు యొక్క శరీరము ఈ యోసేపు అనువాడు నారబట్టలతో చుట్టి అంటే ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ వర్డ్ హ్యాస్ బికమ్ ఎ సీడ్. అంటే విత్తనముగా మార్చబడి, నారబట్టలతో చుట్టడము అని అంటే విత్తనము అనే క్రీస్తుని ఆ యొక్క సమాధిలో ఉంచడం జరిగింది. ఆ సమాధిలో ఉంచడం జరిగిన తర్వాత మీరు నేను వివరాల్లోకి వెళ్ళను కానీ చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో నుంచి వెతుకుతున్నారు అని అంటాడు. చూడండి, ఇక్కడ క్రీస్తు మరి సమాధిలో పెట్టబడ్డాడు. అంటే గర్భములో నుంచి తిరిగి ఒక రూపం వచ్చింది. సో ఇక్కడ చూడండి, గర్భములో విత్తనం పెట్టబడింది, ఇక్కడ సమాధిలో విత్తనం పెట్టబడింది. సో గర్భములో విత్తనం పెట్టబడినప్పుడు కొత్త రూపము, శరీరధారిగా ఈ లోకానికి మన ముందు భౌతికంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ విత్తనము సమాధిలో పెట్టబడింది. అంటే సమాధిలో పెట్టబడిన తర్వాత మరి ఒక కొత్త రూపము ధరించుకున్నవాడు, క్రొత్త రూపము చూడండి. అంటే ఇక్కడ గమనించాలి, నేను మళ్ళీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు గ్రహించాలి. తల్లి గర్భములో విత్తనముగా ప్రవేశించిన తర్వాత, ఆ విత్తనము పడి చనిపోయిన తర్వాత ఆ ఎగ్ లేకపోతే ఓవం ఇంగ్లీష్లో అంటారు, ఆ ఓవం ఏమవుతుంది? జైగోట్ అవుతుంది. కొద్ది రోజుల తర్వాత ఫీటస్ అవుతుంది. ఫీటస్ తర్వాత ఏమవుతుంది? బేబీ బాయ్గా తయారవుతాడు. ఈ మధ్యకాలంలో తల్లి ఆ కొడుకు లేకపోతే కుమార్తె యొక్క జీవము తన గర్భంలో తను మరి అనుభవించగలుగుతుంది. ఎందుకనంటే ఆ పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదటి సైన్ ఆఫ్ లైఫ్, అంటే జీవం యొక్క మొదటి సైన్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే అంటే కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి గర్భంను తన్నడం కానీ గుద్దడం కానీ జరుగుతుంది. అంటే దాని అర్థము సైన్స్ ఆఫ్ లైఫ్, అంటే జీవం యొక్క గుర్తు తల్లికి తెలుస్తుంది. అంటే జీవము పోసుకొని అలాగూ వస్తాడు. అంటే అక్కడ ఏంటి? ఆ తల్లి గర్భములోనే జీవం పోసుకుంటాడు. అంటే అక్కడ జరిగే ప్రక్రియ ఏమిటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవింపచేయు ఆత్మ పనిచేస్తుంది. జీవింపచేయు ఆత్మ అంటే క్రీస్తుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ. అంటే క్రీస్తుని మృతులలో నుంచి లేపిన వాడు అంటే ఇక్కడ సమాధి అనుకోండి, సమాధిలో విత్తనముగా పెట్టబడ్డాడు. ఇక్కడ దేవుని ఆత్మ, అల్లాడే ఆత్మ.
అంటే దాని అర్థము ఇంగ్లీష్లో క్వికనింగ్ స్పిరిట్ అంటారు. అంటే తల్లి గర్భంలో ఏ విధంగా కుమారుడు జీవాన్ని పోసుకుంటాడో, సమాధిలో కూడా క్రీస్తు విత్తనముగా నాటబడిన వాడు జీవమును పోసుకుంటాడు. ఇప్పుడు చూడండి, తల్లి గర్భంలో మీరు గమనించాలి. తల్లి గర్భం అనుకోండి, నాకు అంటే ప్లీజ్ అండర్స్టాండ్, నాకు తెలిసి నేను చూసిన వీడియోని బట్టి ఎక్కడైనా చూస్తే బేబీ ఇక్కడ ఉంటాడు. అంటే ఇక్కడ తల్లి గర్భంలో జీవాన్ని పోసుకుంటాడు. అంటే ఆ వూమ్లో క్వికనింగ్ జరుగుతుంది. క్వికనింగ్ అంటే జీవమును ఇచ్చునది, జీవింప చేయు. అందుకనే పౌలు భక్తుడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో కడపటి ఆదాము అంటే క్రీస్తు జీవింప చేయు ఆత్మ అంటాడు. అంటే సమాధిలో కూడా జరిగేది ఏంటి? జీవమును కలగచేయు ఆత్మ. మరి జీవాన్ని ఏ విధంగా మరి తల్లి గర్భంలో ఆ బాబు కానీ పాప కానీ జీవాన్ని పోసుకుంటారో, సమాధిలో కూడా పెట్టబడిన తర్వాత విత్తనము కదా, ఒక కొత్త రూపము, మహిమ శరీరము. ప్రేమ దేవుని బిడ్డలారా, క్రొత్త రూపము. ఇక్కడ ఇంకొక ప్రక్రియ జరుగుతుంది. ఏంటి అని అంటే, క్రీస్తు శరీరము అనగా సంఘము. టూ థింగ్స్ విల్ హ్యాపన్. ఒకటి ఏంటంటే రిజరప్షన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ బర్త్ ఆఫ్ చర్చ్. చూడండి, 50 రోజుల పెంతెకొస్తు దినము, అది దాని గురించి పెంతెకొస్తు దినము సంఘము పుట్టుక గురించి నెక్స్ట్ సెషన్లో మీతో మాట్లాడతాను. మీరు ఇక్కడ గమనించాలి, సమాధిలో విత్తనము పెట్టబడిన తర్వాత జీవము పోసుకొని క్రీస్తు లేచాడు. అందుకనే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఏం చెప్తున్నాడు? సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? చూసారా? ఇక్కడ చూడండి, మళ్ళా ఆయన ఇదే 24వ అధ్యాయంలో 38వ వచనం అనుకుంటాను, మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములో. 24వ అధ్యాయము 38వ వచనం వారితో మాట్లాడుతూ, మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయంలో సందేహములు పుట్టనేలా. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క స్వరమును నేను మీకు వినిపిస్తూ ఉంటే మీకు సందేహములు ఎలా అని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పాను. మీరు భూతం అనుకుంటున్నారేమో, చూడండి నా చేతులు చూడండి, నా ఎముకలు చూడండి, టచ్ అండ్ ఫీల్. అంటే భౌతికంగా, ప్రేమని దేవుని బిడ్డలారా, మహిమ శరీరము కలిగిన వాడుగా భౌతికంగా వారి మధ్యలోనికి వెళ్ళాడు. వారు ఏదో భూతం అనుకున్నాడు. ఆ గాయములను చూపించాడంట. చూడండి, అయితే వారు సంతోషము చేతను ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుంటుండగా ఆయన, ఇక్కడ మీ యొద్దకు ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. ఆహారం ఉందా అని అడిగాడు. ఎందుకంటే ఇప్పుడు భూతం అనుకున్నాడు, భూతం తింటదా, మరి వాళ్ళకు డౌట్ వచ్చిండొచ్చు. ఇంకా ఆయన నమ్మలేదు అంటే ఇంకా ఆయన భూతమే అనుకుంటున్నారు. ఇక్కడ ఏముంది? అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక అంటే, ఇంకా నమ్మక అంటే పునరుద్ధారుడైన క్రీస్తు అనుకోవట్లేదు, మహిమ శరీరం గల క్రీస్తు అనుకోవట్లేదు, కొత్త రూపం గల స్త్రీ క్రీస్తు అనుకోవట్లేదు అక్కడ. అంటే ఇంకా భూతమే అనుకుంటున్నారు. అప్పుడు ఆయన ఏమని అడుగుతాడంటే, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంటే ఇట్ వాస్ నార్మల్, వెరీ నార్మల్. దేవుని కృప ఉంటే మరొకసారి ఆ పునరుద్ధానం గురించి, మరి ఎటువంటి శరీరము, మహిమ శరీరము ఎటువంటిది, అక్షయమైనది, క్షయమైనది పోయి అక్షయమైనది ఎలాగ వస్తుంది అనే దాని గురించి కూడా నేను మీకు మాట్లాడతాను, మీతో ఆ విషయాన్ని కూడా పంచుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు గమనించాల్సింది, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క జననము రెండు ఒకేలాగా ఉంటాయి. అదృశ్యుడైన క్రీస్తు దృశ్య రూపంగా మన ముందుకు రావడానికి విత్తనము తల్లి గర్భంలో, మరియ గర్భంలో ప్రవేశించినప్పుడు కొత్త రూపము, శరీరధారిగా వచ్చాడు.
మరి సిలువ వేయబడిన తర్వాత తిరిగి మరి సమాధిలో పెట్టబడ్డాడు. ఇంగ్లీష్లో అయితే చక్కటి రైమింగ్ ఉంటుంది, వూంబ్ టు టూంబ్. సో ఇక్కడ వూంబ్లో జీవం పోసుకున్నాడు, ఇక్కడ టూంబ్లో కూడా జీవం పోసుకున్నాడు. 3వ దినమున మృత్యుంజయుడై, ఎందుకంటే పాపమును మరణమగునంత వరకు ఎదిరించాడు. అంటే పాపమును జయించాడు. ఒకవేళ రక్తం కార్చి ఉండకపోతే ఆయన పారిపోయేవాడు. రక్తం కార్చి ఉండకపోతే మనకు రుజువేంటి? రక్తము కార్చేంత వరకు అక్కడ సిలువ పైన వేలాడదీయబడ్డాడు. ఆఖరి బొట్టు వరకు తన యొక్క రక్తాన్ని కార్చాడు. ఆయన తప్పించుకునేవాడు కాదు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి భూలోకానికి వచ్చినవాడు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి సిలువ పైన తన యొక్క శరీరాన్ని విత్తనముగా మార్చుకోవడానికి, తన శరీరాన్ని తానే, తన ప్రాణమును తానే పెట్టువాడుగా, తిరిగి తన ప్రాణాన్ని తానే తీసుకునేవాడుగా, ఆయన సర్వశక్తిమంతుడుగా, ఆయన లేని ఏది కూడా జరగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సృష్టికర్త అయిన దేవుడు నీ నా నిమిత్తమై తిరిగి మరి ఎందుకు అనంటే నీవు నేను జన్మించాలి కదా. క్రీస్తు శరీరము ఇక్కడ సమాధిలో పెట్టబడిన తర్వాత 2 జరుగుతాయి. క్రీస్తు యొక్క పునరుద్ధానము, సంఘము యొక్క జననము. 50 రోజుల వ్యవధితో పెంతెకొస్తు దినము నాడు మరి క్రీస్తు యొక్క శరీరం అనగా సంఘము మరి ఎగ్జిస్టెన్స్లోకి, ఉనికిలోనికి వస్తుంది అని అర్థం. క్రీస్తు ఉనికిలోనికి వచ్చాడు. క్రీస్తు తిరిగి మరి మహిమ శరీరము కలిగిన వాడై ఆరోహణం అయిపోయాడు, అందరికీ కనబడ్డాడు, మృత్యుంజయుడు. ఒకవేళ రక్తము కార్చకపోతే మీరు అనేవారేమో, లోకం అనేదేమో, ఆయన పోరాడలేదు. సో రక్తము పోరాటమునకు సూచన. హల్లెలూయా. రక్తం కారునంతగా నీవు నేను ఇంకా పోరాడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన రక్తము కారునంతగా పాపముతో పోరాడాడు కనుకనే మృత్యుంజయుడుగా, అంటే పాపమును జయించిన వాడుగా, మృత్యువును జయించిన వాడుగా. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హీ ఫాట్ ఈవిల్ అండ్ వన్ విక్టరీ ఓవర్ ఈవిల్. హిస్ డెత్ ఆన్ ద క్రాస్ ఈజ్ విక్టరీ ఓవర్ ఈవిల్. అండ్ బికాస్ హీ ఈజ్ ఎ విక్టర్, హీ రోజ్ అగైన్. ఆయన తిరిగి లేచాడు పునరుద్ధానుడై. సో ఎంత చక్కటి వర్తమానం దేవుని ద్వారా మీరు విన్నారు. మీరు ఆశీర్వదింపబడాలి. మీరు కేవలము మీరు ఆశీర్వదింపబడాలి. మీరు కూడా ఆత్మచేత నింపబడాలి. దేవుని వాక్యము చేత మిమ్మల్ని మీరు నింపుకోవాలి. మరి అనేకులకు మరి సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి అనే ఉద్దేశముతో. సో అనేకులకు సువార్త అంటే శుభవార్త. క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క మరణము ఒక పెద్ద శుభవార్త. నశించుచున్న వాడికి అది దేవుని శక్తి. సిలువను గూర్చిన సువార్త దేవుని శక్తి. సిలువను గూర్చిన సువార్త అది నశించుచున్న వారికి, అంటే మనమందరము రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. అది నశించు వాడికి అది వెర్రితనంగా ఉంటుందంట. సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వాడికి అది వెర్రితనంగా ఉంటుంది. కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి ఉన్నది. కాబట్టి అటువంటి శక్తి చేత నింపబడాలి. మరి అటువంటి బలము చేత నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. మరి పరిచర్యను కొనసాగించాలి. క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించాలి. మరి ఇటువంటి దృక్పథంతో ఈ యొక్క పరిచర్యను మొదలు పెట్టడం జరిగింది. మరి దయచేసి మళ్ళీ ఒక విజ్ఞప్తి, మీ సంఘములలో విత్తబడుతున్న వాక్యమును విసర్జించవద్దు. మీ సంఘములో ఉన్న వాక్యమును వినండి. మీకు ఖాళీగా ఉన్న సమయంలో మరి దేవుని సేవకులు, ఆత్మచేత నింపబడిన సేవకులు అనేకులు ఉన్నారు. వారి వాక్యములు వినండి. మరి మీకు సమయం ఉంటే చెప్పబడిన ఈ వాక్యము కూడా వినండి. తెలుగులో మరి ఇది యూట్యూబ్లో ప్రసారం చేయబడుతుంది. మరి ఛానల్ పేరు ద ఆల్టర్ ఆఫ్ గాడ్. దయచేసి ఈ వీడియోని అందులో చూడండి. మీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు విత్తనం వేసినట్లు లెక్క. మీరు కానుకలు ఏమి ఇవ్వనక్కర్లేదు. కానుక విత్తనమే. మీ సంఘంలో మీ కానుక ఇవ్వండి. కానీ ఇక్కడ కేవలం మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఇతరులకు షేర్ చేస్తే అది విత్తనము. మీరు విత్తినట్లు, ఈ పరిచర్యలో మీరు విత్తినట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కానుక మీ సంఘమునకు ఇవ్వండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే మీరు విత్తినట్లే లెక్క.
కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అలాగే మరి ఇంగ్లీష్లో కూడా ఇదే వాక్యము తర్జుమా, అంటే ఇంగ్లీష్లో నేను చెప్తాను. ఆ ఛానల్ పేరు ద పుల్పిట్. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు విత్తువారుగా ఉండాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, దానిని షేర్ చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత ముగిస్తాను. స్తోత్రం ప్రభువా, నాయన మరి నీ వాక్యమును మరి ప్రభువా నా నోట నుంచావు, నీ వాక్యమును పలికింపచేసావు మరి ప్రభువా. నీ మాటలను నాయన విన్నాము మరి ప్రభువా నాయన. నా రక్షణార్థమే, మా రక్షణార్థమే నాయన నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్నావు నాయన. రూపం లేని దానికి రూపం ఇవ్వటానికి నాయన విత్తనముగా మార్చబడ్డావు, ఎందుకంటే మేము ఫలించాలి మరి ప్రభువా నాయన. ఆత్మ ఫలము నాయన ఇదిగో ఫలించాలి మరి ప్రభువా నాయన. ప్రేమ, సంతోషము, సమాధానము మాలో ఉండాలి మరి ప్రభువా. క్రీస్తు మాలో కనబడాలి మరి ప్రభువా నాయన. క్రీస్తు మాలో కనబడకపోతే మరి ప్రభువా నాయన క్రీస్తును ధరించిన వారం కాదు కదా నాయన. ఇదిగో క్రీస్తును ధరించిన వారముగా మరి ప్రభువా క్రీస్తు యొక్క జీవము మరి ప్రభువా మాలో కనబడాలి. మా శరీర క్రియలన్నీ నశించాలి మరి ప్రభువా నాయన. ఇదిగో శరీరమును నలగొట్టుకునే అనుభవంలోనికి రావాలి. ఆంతర్య పురుషుడు దినదినము బలపరచబడాలి నాయన. మరి ఆంతర్య పురుషుడు దినదినం బలపరచబడాలి అని అంటే మరి ప్రభువా నాయన అంతరంగము నాయన పరిశుద్ధంగా మార్చబడాలి. మరి అంతరంగము పరిశుద్ధంగా మార్చబడాలి అని అంటే నీ వాక్యం అనే విత్తనము మాలో ప్రవేశించాలి. నీ ఆత్మ పూర్ణులమై ఉండాలి మరి ప్రభువా నాయన. మరి అటువంటి గొప్ప అనుభవంలోనికి నాయన మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్.